ఇది ఇట్లుంటే మేడిగడ్డ ప్రారంభానికి ముందే బ్యాంకు గ్యారంటీలు వెనక్కి, బ్యారేజీలు కేవలం నీటిని డైవర్ట్ చేసే నిర్మాణాలే, కానీ నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో నీళ్లు స్టోర్ చేశామని ప్రస్తావన. అన్నారం బ్యారేజీ అలైన్మెంట్లో తేడాలున్నాయి. ఈ యాదగిరి 11 మీటర్ల మేర నీటిని స్టోర్ చేసి ఎత్తిపోసేలా ఒత్తిడి చేశారని వెల్లడి. 2-3 నెలలకోసారి బ్యారేజీ పరిశీలించడం. క్యూసీ రిటైర్డ్ సిఈ వెంకటేశ్వర్లు. ఇగో కాళేశ్వరంపై అధికారులను విచారించి బయటకు వస్తున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆయన దాన్ని వివరణ చేస్తూ ఉండు. ఇక కరోనాను సాకుగా చూపి మేడిగడ్డ ప్రారంభానికి ముందే కాంట్రాక్టు ఏజెన్సీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చిందని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ కు సి వెంకటరమణారెడ్డి తెలిపారు. బ్యాంకు గ్యారంటీలను రిలీజ్ చేయాలని గత సర్కార్ నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. ఆ ఉత్తర్వులతోనే నాడు ఏజెన్సీలకు బ్యాంకు గ్యారంటీలను తిరిగి ఇచ్చామని వెల్లడించారు. శనివారం క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు మేడిగడ్డ బ్యారేజీకి పనిచేసిన రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు మేడిగడ్డ మహబూబ్ నగర్ సీఈలను విచారించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి శాంక్షన్ ఇచ్చింది హెడ్ ఆఫ్ ది స్టేట్. ఎవరు హెడ్ ఆఫ్ ది స్టేట్? కేసీఆర్. బ్యారేజీ నిర్మాణాన్ని ప్రారంభించాలని నాటి సీఈకి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు నాటి రామగుండం సీఈ బి వెంకటేశ్వర్లు బ్యారేజీకి టెక్నికల్ అనుమతులు మంజూరు చేశారు. పైనుంచి ఆదేశాలు లేకుండా బ్యారేజీని మేము ఎలా నిర్మిస్తామని వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. అంటే కేసీఆర్ చెప్తేనే ఈ లంగపని అంతా చేసినాం మేము, కాళేశ్వరం లంగపని అంతా. సుప్రీం కరోనాను సాగ్గా చూపి గత ప్రభుత్వం నిర్ణయం. పైనుంచి ఉత్తర్వులు రావడంతోనే కాంట్రాక్ట్ ఏజెన్సీల గ్యారంటీలు రిలీజ్ చేసినాం. కాళేశ్వరం కమిషన్ ముందు సి వెంకటరమణారెడ్డి వెల్లడి. కరోనాను సాకుగా చూపి గత ప్రభుత్వం నిర్ణయం. పైనుంచి ఉత్తర్వులు రావడంతోనే కాంట్రాక్ట్ ఏజెన్సీలకు గ్యారంటీలు రిలీజ్ చేసినాం. కాళేశ్వరం కమిషన్ ముందు సి వెంకటరమణారెడ్డి వెల్లడించిండు. ఇక మల్లన్న సాగర్ కు వచ్చినవి ఎల్లంపల్లి నీళ్లే, ఇన్నేళ్లు అన్ని కాళేశ్వరం నీళ్లే అని అబద్ధాలు చెప్తూ బతికిండ్రు. ఇన్నేళ్లు అన్ని కాళేశ్వరం నీళ్లే అని చెప్తూ అబద్ధాలు చెప్తూ బతికిరు. మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్. మల్లన్న సాగర్కు వచ్చిన నీళ్లు ఎల్లంపల్లి నీళ్లే, బ్యారేజే లేదా ఆడ తట్టుకున్న దశకిపాయ, ఇంకా నీళ్ళు ఎక్కడి ఆడ లొట పీసు. వచ్చిన నీళ్ళు అన్ని ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చినటువంటి నీళ్ళతోటే ఈ మల్లన్న సాగర్కి వచ్చినాయి. అవి వీళ్ళు డ్రామా.